కాదు మరువతరము కమ్మలైన అమ్మ పాటలు మనసుకు కాదు మరువతరము కమ్మలైన అమ్మ పాటలు ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము
మరి కొమరే సంజీవ్ గారు మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని మన సిరిసిల్ల పాలకవర్గం అదేవిధంగా పట్టణాధ్యక్షులు చందం కళా చక్రపాణి గారు మరి కౌన్సిలర్లందరికీ పేరు పేరున 33 మంది కౌన్సిలర్లకు కొంతమంది పేర్లు చదివితే వాళ్ళ కొంతమంది అందరి పేర్లు ఉన్నాయి ధనధన రాదు కాబట్టి మరి అందరి పేర్లు ఉన్నాయి కానీ చూసుకుంటూ చదవచ్చు రెడ్డి నాయక్ గారికి అదేవిధంగా మన వైస్ చైర్మన్ మంచి సినన్న గారికి మన లింగపల్లి సత్తన్న గారికి మన అన్నారం సినన్న గారికి అదేవిధంగా పక్కపండున్న పెద్దన్న పటేల్ గారికి పేరు రాదు కదా మధు మదన్న గారికి ఇక్కడ పెద్ద మనిషి మన గడ్డవ రాపెల్లి అన్న గారికి మిత్రుడు చిన్న జయంతి గారి తమ్ముడు ఆకుల చిన్న గారికి మున్సిపల్ పాలకవర్గం పేర్లు అందువరకు అన్న ఫస్ట్ చదువాలి మళ్ళీ ఎందుకో మనసు అట్లా కొట్టుకుని సాగినా కానీ మళ్ళీ పది మధ్యలో స్పీడ్ బ్రేకర్లు పడుతుంది కాబట్టి పాలకవర్గం మరి కొమరే సంజీవ్ గారు పట్టణ ఉపాధ్యక్షులుగా మరి ఉద్యమ సమయం నుండి అన్న చక్రపాణి గారితో అదేవిధంగా నరసింహన్న గారితో అందరితో కలిసి మెలిసి ఉండి మరి ఉద్యమ సమయంలో కూడా అహర్నిశలు శ్రమించినటువంటి కార్యకర్త మరి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యక్షునిగా పట్టణ ఉపాధ్యక్షునిగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో తన వంతు తన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం గల మిత్రుడు సహచర మిత్రుడు ఈనాడు లేకపోవడం చాలా బాధాకరం. కొమరే సంజీవ్ గారు ఆయన గారు ఇక్కడ ఉన్నా కానీ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా మాయన్న వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా మాయన్న ఆదరాలో మాయన్న వెళ్ళిపోయావా ప్రతిమన్న వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా మాయన్న వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా మాయన్న సిరిసిల్ల పట్టణము మాయన్న నీ కొరకు చూస్తున్నదే మాయన్న సిరిసిల్ల పట్టణము
ఇప్పుడు తిరుపతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంజీవ్ గౌడ, సంజీవ్ అన్న ఎక్కడున్నావో, నీతోని కలిసి తిరిగినటువంటి స్నేహితులు వచ్చారు, నీతోని పోరాటం చేసినటువంటి నాయకులు వచ్చారు, నీతోని జెండాలు ఎగిరేసినటువంటి గులాబీ దండ వచ్చింది. సంజీవ్ అన్న ఎక్కడున్నావో, నువ్వు ఈ మా మధ్యంలో తిరుగుతున్నావు కావచ్చు, నీ ఆత్మ శాంతించాలని చెప్పి సంజీవ్ అన్న సిరిసిల్ల గడ్డకి ఒక అందగానిలాగా ఉండేటువంటివి, మాతోని మాటలాడేటువంటివి, కలిసిమెలిసి తిరిగేటువంటివి. ఎక్కడున్నాడమ్మా? ఏడ చూసినా నీ రూపు కనిపించలేదు, ఎక్కడ చూసినా నువ్వు కనిపించలేవు. సిరిమల్లె పువ్వులే పువ్వులేదు పువ్వులేదు, మా అన్న సంజీవులే ఎవరు లేరు ఎవరు లేరు. సిరిమల్లె పువ్వులే పువ్వులేదు పువ్వులేదు, మా అన్న సంజీవులే ఎవరు లేరు ఎవరు లేరు. పువ్వులేదు మా అన్న సంజీవులే ఎవరు లేరు ఎవరు లేరు. సిరిమల్లె పువ్వులే
సార్ మన వేములాడ డిఎస్పీ సార్ గారికి స్వాగతం చెప్తూ నాగేంద్ర సార్కి స్వాగతం చేస్తూ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మరి అందరితో కలిసిమెలిసి ఉండి కళలో మాయమైనట్టుగా ఆ చిరునవ్వు ఆ మొక్క వచ్చేస్తూ అందరికీ సుపరిచితం ఆ ముద్ర. కాబట్టి ఎప్పుడైతే ఒక సమాజంలో ఒక వ్యవస్థ ఉన్నది, ఏది మనిషి కళ్ళ ముందు ఉన్నప్పుడు తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క మంచితనాన్ని, తను చేసిన సేవల్ని చర్చించుకొని ఇతరులకు చెప్పే విధానం చాలా తక్కువ. మనిషి వెళ్ళిపోయిన తర్వాత చాలా గొప్పోడు ఉండే, కానీ ఉన్నప్పుడు మాత్రం ఒక్కరు కూడా మంచోడు, చాలా చక్కటి కార్యక్రమాలు చేసిన సేవాశీలి, స్నేహశీలి అని చెప్పి బతికినప్పుడు కూడా ఎవరు అన్నారు. వాస్తవం అది కామన్ గా అందరి లోపల ఉన్నటువంటి నా లోపల ఉంటుంది వాస్తవానికి. కాకపోతే ఉన్నప్పుడే అద్భుతమైనటువంటి ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడినప్పుడు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా నేను నా దేవే మంచిగా వాడుతుండే, మంచిగా వాడుతుండే అని చెప్పి ఉన్నప్పుడు ఎవరు చెప్పారు చాలా మంచి ముద్రపై రాత్రి లేనప్పుడు ఆ విధంగా పరస్పర గురించి ఆ విధంగా అంటారు. కాబట్టి ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని మంచితనాన్ని కూడా అద్భుతమే కదా. మంచి చేసినటువంటి రామోహన్ అన్న ఉదాహరణ, మంచి చేసినందుకు అద్భుతంగా కళాకారులకు సేవలు అందిస్తున్నాం అని చెప్తాం. అదొక స్టేజ్. సార్ ఎప్పుడైనా సార్ మాకు ఇంత బాధ వచ్చింది అంటే ఓకే ఆయన ఇండియన్ అంటాం అన్నప్పుడు చాలా ఎంతో సంతోషం. కాబట్టి నర్సింగ్ గారు అదేవిధంగా మా గ్రంథాలయ చైర్మన్ గారు ఆయన చాలా అద్భుతమైనటువంటి పెద్ద మనిషి, గాయకుడు, కళాకారుడు, పంతులేడు అన్ని కాలంలో ఉన్నటువంటి శంకరాయ సార్. కాబట్టి ఇప్పుడు ఒక మంచి పాటతో అయ్యో రామ రామ అయ్యో రామ రామ అయ్యో రామ రామ
చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ నిజంగా అందులో తనలో నాలుగల వెళ్ళినటువంటి మిత్రుడు సహచర మిత్రుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి చెప్పాలని చెప్పి కోరుకుంటూ నేను వెళ్ళిపోతున్న నా లోకం ఏ లోకమైనా ఆ లోకం తప్పదు. అప్పుడప్పుడు ఆ లోకం ఈ లోకం పోయేద్దాం. ఈ ఆత్మను సంతృప్తి పెడతాం. కాకపోతే ఏ లోకమైనా ఆ లోకం తప్పదు. ఆ లోకం ఉందే అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకొని మరి తమ పేరుని ఈ యొక్క చరిత్ర పుటల్లో పుట్ట సమాజంలో పుట్ట పేరును మాట్లాడుకునే విధంగా ఈ యొక్క మంచి అనేది మంచిపోతే అద్భుతంగా నిలిచిపోతారు చరిత్రలు అని చెప్పి ఒక పాట చెప్పారు. నేనెళ్ళిపోతున్నా నా లోకము ఎముడొచ్చాడమ్మా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా లోకము ఎముడొచ్చాడమ్మా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా లోకము ఎముడొచ్చాడమ్మా నా కోసము. నేనెళ్ళిపోతున్నా నా
సంజీవ్ గారు మరి ఏ లోకాన ఉన్న తన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి వచ్చినటువంటి తోటి ఉద్యమకారులు, పాలకవర్గ కౌన్సిలర్లు, అధ్యక్షులు, అదేవిధంగా వచ్చినటువంటి మిత్రులు అందరూ ఆ విధంగా మిత్రులు లేదని చెప్పి మాతో మొన్నటి దాకా కలిసి మెలిసి తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా శాస్త్రులు మా మధ్యలో లేఖని చెప్పి బాధపడుతున్నటువంటి బాధాతత్వ హృదయాలతో మరి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు, అసలు నివాళిని అర్పిస్తున్నారు. కాబట్టి ఏ లోకమున్నా తన ఆత్మకు శాంతి చేకూరాలి. మిత్రులు, స్నేహితులు, హితువులు, బంధువులు మరి అందరూ బాధాతత్వ హృదయంతో, దుఃఖంతో మరి ఈరోజు అసలు నివాళి అర్పిస్తున్నారు. మరి పుణ్య సంజీవ్ ఏ లోకాన ఉన్న తన ఆత్మకు శాంతి చేకూరాలని మంచి మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి, మంచి మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి, మంచి మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి, మంచి మల్లేరి మల్లె పూల దండాలల్లి, మల్లె పూల దండాలేకుమో మా సంజీవన్న మదిల నింది వల్లుకుంటుమో, మల్లె పూల దండాలేకుమో మా సంజీవన్న మదిల నింది వల్లుకుంటుమో, మంచి మంచి మల్లె
మన కళాకారులు రామవరమ గౌరమ్మన్న అదేవిధంగా చల్లూరి రాజన్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్నీటిని వారందుకో దయచేసి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు సంజీవ్ కుటుంబ సభ్యులకు స్నేహితులకు దయచేసి ఒక 10 నిమిషాల లోపలనే ఈ కార్యక్రమం ముగిసి గౌరవ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి వేసిన వారందరూ కుర్చీలలో కూకుంటే 5 నిమిషాల 10 నిమిషాల లోపలనే కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ 10 నిమిషాల లోపల ఆయన సంజీవ వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మరియు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కుర్చీల్లో కూర్చోవలసిందిగా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వారందరూ కుర్చీలో కన్నీటిని వాళ్ళందుకో మా సంజీవన్న మా కళాకారుల జోహాలందుకో కన్నీటిని వాళ్ళందుకో మా సంజీవన్న కళాకారుల జోహాలందుకో అందరూ మరి వచ్చినటువంటి మిత్రులంతా లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షుడు చక్రపాలన్న గారు రెండు 2009 నుండి గౌరవ మంత్రి గారు ఏ రోజైతే శిక్షణ కట్టింది ఆ రోజు నుండి కలిసి నాతో పనిచేసిన సంజీవ్ గారి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకు మన అందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది.
నేటి రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ఏర్పాటు చేయమని చెప్పి ఈరోజు అనుకోకుండా సీఎం గారి మీటింగ్ వల్ల ఇంకా రాలేకపోయాడు. వాస్తవానికి మన కేటీఆర్ గారికి ఫస్ట్ ఉద్యోగ కాలంలో చేతోడు వాదులుగా మరియు పార్టీ కార్యకలాపాలు ఎన్నో బాణసంప్రదాయాలు కానీ ఇది కానీ ప్రజలకు మొబైల్ చేసి ఇవాళ మన పార్టీని ఆనాడు 15-20 మంది ఒకప్పుడు ఉండే వ్యవస్థ ఇవాళ ఇంత స్థాయికి ఆయన ముఖ్యంగా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా కానీ అందరికీ తోటి మంచిగా ఉండి ఇవాళ పార్టీ ఇంత తోడ్పడిన గొప్ప వ్యక్తి మన సంజీవ్ గారు, వారి స్నేహితులు కానీ మా పార్టీ పక్షాన అందరికీ సనువుగా ఉండి ప్రతి ఒక్కరికి చేదోడు వాదనగా ఉండుకుంటూ చాలా దాదాపు 14 సంవత్సరాలు కలిసి నాతో పనిచేసిన సంజీవ్ గారు వాస్తవానికి అనారోగ్యంతో దాదాపు 2 సంవత్సరాలు చలి కొంచెం అనారోగ్యంతో ఉండడం జరిగింది. అదే కాకుండా మన సిరిసిల్ల పట్టణంలోని మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎందుకంటే అందరితోటి సన్నిహితంగా ఉన్నా కాబట్టి ఈరోజు అందరూ ఆయన కార్యక్రమానికి రావడం చాలా బాధాకరమైన కానీ రావడం సంతోషమే. అయితే విషయం ఏంటంటే సంజీవ్ గారు ఇవాళ ఈ పని కావాలంటే ఆటోమేటిక్గా 5 నిమిషాలనే టెక్నాలజీతో వాడుకొని మన పార్టీకి ఇంకా ముందు తీసుకుపోయింది. మరి ఆయన గురించి మన కుటుంబ సభ్యుల గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆకుల శంకరయ్య గారిని కోరడం జరుగుతుంది. మరియు పార్టీ మన పవర్ ఆఫీసర్ చైర్మన్ 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాం. నిజంగా చాలా బాధాకరం. ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉంటాం. కానీ ఈరోజు మన మధ్యలో ఉండాల్సిన మన సహచరుడు, మన తమ్ముడు లాంటి వాడు 43 సంవత్సరాల వయసులోనే మన మధ్య నుంచి భౌతికంగా దూరం జరగడం, వారి జ్ఞాపకార్థం మనం ఈనాడు ఈ సంతాప సమావేశాన్ని ఏర్పరచుకోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి తమ్ముడు కుబేర సంజీవ్ గౌడ్ గారు పార్టీలో అందరితో కలిసిమెలిసి తలలో 4గా పనిచేసేవాడు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏది ఆశించకుండా కూడా పనిచేస్తూ ఉన్నారు. వారికి మంచి మంచి భవిష్యత్తు కలగాల్సిన సందర్భంలో మన ముందు దూరం కావడం నిజంగా బాధాకరం. ఇట్లాంటి పరిస్థితి నుంచి కట్టుకొని నిలబడాలని వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని కలిగజేయాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశం ద్వారా ఒకటే సంకేతం పంపుతుంది. అనుకోని కారణాల రీత్యా పార్టీ సభ్యులు ఎవరు దూరమైనా వారికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు జిల్లా అధ్యక్షులు తోట ఆగా గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. తమ్ముడు సంజీవ్ మన వద్ద లేకపోవడం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ అనారోగ్యంగా ఉన్న సమయాన గౌరవ మంత్రి గారి వెంట నేను వేదిక మీద ఉన్న మా మిత్రులందరం కలిసి వెళ్ళి మాట్లాడించడం జరిగింది. ఆ సందర్భంగా మంత్రి గారు వారికి వైద్య సహాయం గురించి మేలైన వైద్య సహాయం అందించాలని చెప్పేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వారి కుటుంబ సభ్యులను చెప్పి తప్పకుండా వెంట ఉంటాం, వారికి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎంత చికిత్స అందించినా ఏదైనా కానీ ఇది వంచిన గురై తమ్ముడు సంజీవ్ లేకుండా ఈ పరిస్థితికి రావడం జరిగింది. బాధాకరం. చురుకైన కార్యకర్త. నేను జిల్లా అధ్యక్షునిగా అయిన తర్వాత చాలా సమావేశాలకు సంబంధించి అనేక కార్యక్రమాలకు సంబంధించి మీడియాకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనంటే సంజీవ్ ద్వారా ఇవ్వడం
చేసేది. ఎందుకంటే తను ఆ మెసేజ్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేకుండా మంచి ఇచ్చేవాడు, మెసేజ్ ఇచ్చేవాడు. అట్లాగే సమావేశాలను కార్యక్రమాలను నడిపించడంలో సహాయం చేసేవాడు. సంజీవ్ పార్టీ పరంగా మంచి పని చేసిండు, మర్చిపోలేని విధంగా చేసిండు. తప్పకుండా వేదిక మీద ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరం కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉందామని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి సంజీవ్ మన మధ్య లేకపోవడం వారి ఆత్మకు శాంతి చేకూర్చాల్సిందిగా తప్పకుండా భగవంతుడు ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి కూడా తప్పకుండా అండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. संजीव अमर रहे, संजीव कुमार अमर रहे, संजीव कुमार अमर रहे. అందరానండి సంజీవ్ కుమార్ అమర్ రహే. ఇలా మనలో ఈ చైతన్యం సంజీవే కాదు ఎంతో మందిని మన పార్టీకి చేకూర్చి ఇలా మన నాటి నుంచి నేటి వరకు మన కార్యకర్తలు ముందు తీసుకుపోతున్నా అన్న మంచిగా 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు మాట్లాడవలసిన కోరుకుంటున్నాను. మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కొమ్మె సంజీవ్ గారు ఆరోగ్యం బాగా చెందడం జరిగింది. మరి అందుకు మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరి అందరూ వారి కుటుంబానికి మరి అండదండలుగా అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు కూడా అండదండలు కూడా ఉంటాయి. మరి ఎందుకంటే తమ్ముడు చిన్న వారికి ఒక కూతురు కూడా మరి వారి 20 సంవత్సరాలు రాకముందే మరి వారు భార్య బిడ్డని విడిచిపెట్టి కాలనాన్ని లోకానికి వెళ్ళింది. మరి వారికి కూడా మేమందరము టీఆర్ఎస్ కుటుంబ సభ్యులే కాకుండా మరి మేమందరం కూడా అక్క తమ్ముడు అన్న పిల్లలు కూడా చూడండి మరి తెలుపుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి కలపాలని కోరుకుంటున్నాను. తోడు ఉంటే తమ్ముడు సుధా అన్నప్పుడు 24 గంటలు పిలిపించుకుంటూ పనిచేస్తున్నా తమ్ముడు సుధా తెలియకపోయింది. అంత ఖచ్చితంగా ఉంది. ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న ఏజ్లోనే చనిపోవడం కుటుంబ సభ్యులకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది. కాబట్టి గౌరవ మంత్రి గారు ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవడాన్ని ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా మన విద్య కాలేజీలో పూర్తి స్థాయిలో ఖర్చులు పెట్టి నేనే చదివించాల్సిన తప్పముఖంగా ఉందని చెప్పడం జరిగింది. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తీసుకురాగా గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కుటుంబాన్ని గౌరవ మంత్రి గారు ఎంత నెల ఆదుకోవాలని సందర్భాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన మరియు పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన భద్రపరుల పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మిగతా ఆ కూతురు పేరు మీద మన 2 లక్షల రూపాయలు మా పార్టీ పక్షాన ఫిక్స్ చేసి ఆమెకు అందజేయడం జరుగుతుంది. మరియు నరసింహ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మిత్రుడు మనందరి మధ్య ఎల్లప్పుడూ మన చుట్టే ఉంటూ 2009లోనే పరిచయమైన కేటీ రామారావు గారి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో వారు ప్రజారాజ్యంలో పనిచేసినప్పటికీ మా ఒక్క పిలుపు మేరకు కేటీ రామారావు గారి పిలుపు మేరకు తమ్ముడు వెంటనే స్పందించి కేటీ రామారావు గారిని అతి సమీపంగా చూసి నేను మీతో పాటు కలిసి పనిచేస్తానని వచ్చి నేను పిలవగానే నాతో పాటుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్రపాణి గారు, ప్రవీణ్ గారు వీళ్ళంతా ఇతర దాంట్లో ఉన్న కేటీ రామారావు గారు సపోర్ట్ చేసిన వల్ల వీళ్ళు కూడా తద్వారా పిలవడం ద్వారానే వచ్చి ఆ రోజు తనకున్న టెక్నాలజీతో ఈ మొబైల్ ఫోన్ తను ఎక్కువ వాడేవాడు. ఒక మెసేజ్ పంపాలంటే ఆ రోజు మనం టైప్ చేయాలన్నా ఇది చేయాలన్నా చాలా కష్టమయ్యేది. సంజీవ్ దాన్ని 2-3 నిమిషాల్లోనే సాల్వ్ చేసి చూపించేవాడు. దానికి చక్రపాణి నిజంగా చెప్పాలంటే ఆ రోజు చక్రపాణికి గుడిగుడిగా
ఎందుకంటే ఉద్యమకాలం ఇప్పుడు అన్ని మనం 10 ఏళ్ళ నుంచి దాదాపు అన్ని మర్చిపోయినాం, కానీ ఉద్యమ కాలంలో ఎంత బాగా పనిచేయాల్సి వచ్చేదో, కొంచెం లేస్తే ఏం వస్తుంది పార్టీ నుంచి ఏం చేసినా వెంటనే సంజీవ్ తన భార్య పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం జరుగుతుందో చూడకుండా రాత్రి 11-12 గంటల వరకు మాత్రమే ఉండేవాడు, పొద్దున 5-6 గంటల వరకు మళ్ళీ మా దగ్గర నుంచి రెడీగా ఉండేవాడు. అందరికి మెసేజ్ చేరవేయడంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ త్వరలో నాలుగేలా ఉంటూ పార్టీకి 2 దఫాలుగా కార్యదర్శిగా, ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా తనకు ఆరోగ్యం సహకరించుకున్నా ఉపాధ్యక్షుడిగా తన సేవలు తను అందిస్తూనే ఉన్నాడు. అట్లాంటి తరుణంలో దురదృష్టవశాత్తు సంజయ్కి అనారోగ్యం పాలై ఈరోజు మనందరినీ విడిచి భౌతికంగా దూరంగా వెళ్లిపోయినా ఆ కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగినా తప్పకుండా, ఎందుకంటే అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్నేహ, తండ్రిని కోల్పోయిన పాప, ఎవరికైనా కూడా తల్లిదండ్రులకు మిగతా అందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నేను నా ప్రగాఢ సానుభూతి పార్టీ తరఫున, మంత్రి గారి తరఫున, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనం తెలియజేస్తూ సంజీవ్ గౌడ ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మంత్రి గారు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఇప్పుడే చక్రపాణి గారు కూడా చెప్పినారు, వారి కుటుంబానికి అమ్మాయి చదువు విషయంలో మంత్రి గారు పూర్తిగా శ్రద్ధ వహించి తప్పకుండా వారి ముందే ఇప్పుడే చెప్పారు, సంజీవ్ గారు చనిపోక ముందే మాట ఇవ్వడం జరిగింది. వారి ఇంటికి వెళ్ళాం, అయ్య గారు మేమందరం కూడా వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు సార్ మాటిచ్చారు, సంపూర్ణంగా నేనే చదివిస్తానని మాటిచ్చారు. ఇంకా కూడా ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారి వెన్నంటే ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. जोहार पंडित संजीव, जोहार पंडित संजीव. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పాలకవర్గానికి, వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు మరి అందరూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. దయచేసి అందరికీ భోజనాల వసతి ఉంది, ఇంకా 100-200 మంది వచ్చిన భోజనాల వసతి ఉంది కాబట్టి ఒక్కసారి కాకుండా కొంతమంది అయ్యో అదేమైతుందో అనుకోకూడదు. దయచేసి అందరికీ ఉన్న వారందరికీ భోజన వసతి ఉంది కాబట్టి కొంత వాళ్ళు పోయినాక మరొక 10 నిమిషాల తర్వాత పోవలసిందిగా మన సంజీవ్ వారి కుటుంబ సభ్యులకు అనాహర పార్టీ చేతలందరికీ కోరుకోవడం జరుగుతుంది. ఓకే, మరి పాట ఇగో ఫస్ట్ లేడీస్ అన్న ఉన్నదే కూర్చోండి, కొందరు కూర్చోండి. మహిళలు ఫస్ట్ మహిళలు పోతారు అన్న, కూర్చోండి. షుగర్ ఉన్నారు వారి, షుగర్ తీసుకున్నారు వారు, ఆకలి అవుతుంది కాబట్టి ఓకే. మిగతా వారు కూర్చోండి, పాట పాడుతున్నారు. మా వినాయక్ గారు మాపై మరి దయతో అద్భుతమైనటువంటి సాంగ్ అందజేశారు. మరి వేరొక పదాలు వినాయక్ గారు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కన్నీటిని వాళ్ళందుకో సంజీవన్నా కళాకారుల దోహానందుకో వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా సంజీవన్న, వెళ్ళిపోయావా మాయన్న మళ్ళీ వస్తావా సంజీవన్న, వెళ్ళిపోయావా సంజీవన్న మళ్ళీ వస్తావా మాయన్న, మళ్ళీ వస్తావా
మాయన్నయాడున్నాడో మా సంజీవు యాడున్నాడో మమ్ము ఎడబాపి మాయన్న ఎంత మావుందో మాయన్న
సంజీవ్ గారు మేలో గారు తన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి మిత్రుడు శ్రీకాంత్ మన ముందుకు వస్తుంది. జోహార్ కమరే సంజీవ్ అన్న జోహార్ కమరే సంజీవ్ అన్న ఉయ్యాల ఉయ్యాల Thank you.
ఏమైంది? తోడుగా మాతో ఉండి నీడగా